ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మనం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా అమరావతిలో ఉన్న శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం, చూద్దాం. ఈ ఫుల్ వీడియో చూసే ముందు నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సిప్ చేయకుండా చూసి నాకు సహకరించండి. ఈ స్థల పురాణం ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు తపస్సు చేసి శివుని మెప్పించి ప్రాణలింగాన్ని పొంది తన కంఠములో ధరించి ముళ్ళను దేవతలను పీడిస్తూ ఉండేవాడు. అంతటా శివుని ఆజ్ఞచే కుమారస్వామి తారకాసురునితో యుద్ధం చేసి వాని కంఠమునందు గల ప్రాణలింగాన్ని ఛేదించగా తారకాసురుడు మరణించెను. ఆ తరువాత ప్రాణలింగం కుమారస్వామి తాకిడికి 5 ముక్కలే 5 స్థలములలో పడెను. ఆ ప్రదేశాలే పంచరామాలు అను పేరుతో శివక్షేత్రాలుగా ప్రసిద్ధిగాంచాయి. ఈ పంచరామాలు మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. దేవేంద్రుడు శివుని ఆజ్ఞతో తెల్లని కాంతితో ఆద్యంతములు తెలుసుకొనుటకు వీలు లేనట్లు పెరుగుతున్న మహేశ్వర లింగమును క్రౌంచగిరి పర్వతంపై అశ్వయాజ శుద్ధ దశమి రోజున ప్రతిష్ఠ చేసి మారేడు దళములతోనూ బంగారు పూలతోనూ పూజ చేసి అమరేశ్వరుడని పేరు పెట్టెను. కృత యుగంలోనే ఆవిర్భవించిన పుణ్యక్షేత్రం. పురాణాల్లో క్రౌచ్య తీర్థం అని దీనికి పేరు. శివలింగం బాగా ఎత్తైనది కనుక భక్తులు పీట మీద ఎక్కి ప్రతినిత్యం పూజలు చేస్తూ ఉంటారు. శివలింగం పై భాగంలో ఎర్రని రంగు మరక ఉంటుంది, అదే రక్తం మరక. శివలింగం రోజుకి ఎత్తుగా పెరుగుతుండటం వలన నిలిపేందుకు ఒక మేకు శివలింగం తలపై కొట్టారు. అప్పుడు ఆ శివలింగంపై రక్తం మరక ఏర్పడుతుంది. ఆ మరక ఇప్పటికీ అంతే ఉంటుంది. దేవతల గురువు బృహస్పతి ఆదేశం మేరకు అప్పట్లో శివలింగం చుట్టూ పరివార దేవతలను ప్రతిష్ఠించారని, అమరుల నివాస ప్రాంతంగా మారిన ప్రాంతం కావున అమరావతి అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఈ ఆలయంలో 3 ప్రాకారములలో శివుడు, అమ్మవారు, విష్ణువు, వినాయకుడు, సూర్యుడితో పాటు ఆలయంలో 22 ఉపదేవాలయాలు గలవు. బాలచాముండేశ్వరి అమ్మవారు, పడమట శ్రీ జ్వాలాముఖి అమ్మవారు, తూర్పున మహిషాసురి మర్దిని ఉన్నందున త్రిశక్తి క్షేత్రం అని కూడా అంటారు. అమరేశ్వర స్వామి పానుమట్టం పై నుండి 9 అడుగుల ఎత్తులో 3 అడుగుల కైవారంతో ఉన్నది. ఉత్తర భాగన కృష్ణానది కలదు. ఈ ఆలయంలో కొమ్మనాయకులు, కోటకేతరాజులు, అనవేమారెడ్డి, శ్రీకృష్ణదేవరాయలు, హంద్రికము, పెద్దప్పము, శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు శాసనాలు కూడా ఉన్నవి. శ్రీ మహిషాసురి మర్దిని అమ్మవారు. అమరేశ్వర ఆలయ మెట్లు, ధ్వజస్తంభం. గర్భగుడిలో అమరేశ్వర శివలింగం. చిన్ని వినాయకుడు. 2వ ప్రాకారంలో దక్షిణాన శ్రీకృష్ణదేవరాయలు, శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు తూగిన తులాభార మండపాలు గలవు. ఇదే శ్రీకృష్ణ దేవరాయలు తూగిన తులాభార మండపం. ఇది రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు తూగిన తులాభార మండపం. ఈ ధాన్య కటకం ధరణికోట ప్రస్తుతం అమరావతి. 4వ శతాబ్దం నాటికే శాతవాహనులు రాజధానిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ అమరేశ్వర ఆలయానికి ఉత్తర భాగాన ఉన్న కృష్ణానది.
అమరావతిలోని అమరేశ్వర ఆలయం గుంటూరు నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ అమరావతి ద్రావిడ శకం వాస్తుశిల్ప శైలి ఉంటుంది. ఇక్కడ మహాశివరాత్రి నాడు కార్తీక పౌర్ణమిలో ఉత్సవాలు భారీగా చేస్తూ ఉంటారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.